అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఈ 2025వ సంవత్సరంలో మొత్తం సూర్య చంద్ర గ్రహణాలు అనేవి ఎన్ని ఉన్నాయి, మన ఇండియాలో కనిపించే సూర్య చంద్ర గ్రహణాలు ఎన్ని ఉన్నాయి, సో మరి గర్భవతులు ఎలాంటి నియమాలు పాటించాలి, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియో 2025వ సంవత్సరంలో మొత్తం ఎన్ని సూర్య చంద్ర గ్రహణాలు ఉన్నాయో తెలుసుకోబోయే ముందు అసలు గర్భవతులు ఎందుకు నియమాలు పాటించాలి అని అంటే, సో సంస్కృత పరంగా వేరే ఉంటాయి, నార్మల్గా సైన్స్ పరంగా ఏం కాదు, ఫాలో అవ్వకపోయినా ఏం పర్వాలేదు అని చెప్తూ ఉంటారు. కానీ సైన్స్ పరంగా కానీ మన సంప్రదాయాల ప్రకారంగా కానీ సూర్యచంద్ర గ్రహణాల టైంలో గర్భవతులు బయటికి వెళ్ళకూడదు. ఎందుకు అంటే సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడినప్పుడు కొన్ని రేడియోధార్మిక కిరణాలు అయితే ఉంటాయి. సో ఆ రేడియోధార్మిక కిరణాలు అనేవి ప్రెగ్నెన్సీ ఉన్న ఉమెన్ పైన పడితే కడుపులో బిడ్డ పైన ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనేసి సో మన సైన్స్ కూడా చెప్తుంది ఈ విషయం. అలాగే మన సంస్కృత పరంగా వేరే చెప్తారన్నమాట. సో ఇదన్నమాట. సో ఏదైనా కూడా గ్రహణాల టైంలో బయటకు వెళ్ళకపోవడమే మంచిది. కానీ కఠినమైన నియమాలు అయితే పాటించాల్సిన అవసరం లేదు. సో నేను గ్రహణాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అప్పుడు వీడియోస్ షేర్ చేస్తూనే ఉంటాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా వీడియోస్ షేర్ చేస్తూ ప్లస్ కామెంట్ రూపంలో తెలియజేస్తూనే ఉంటానన్నమాట. ఇక మనము ఈ 2025వ సంవత్సరంలో మొత్తము 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు అయితే ఉన్నాయి. కానీ ఒక గ్రహణం మాత్రమే మన ఇండియాలో కనబడుతుంది, మిగతావన్నీ వేరే కంట్రీస్లలో ఉంటాయి. సో ఈ వేరే కంట్రీస్లలో ఏర్పడే గ్రహణాలకు మీరు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. మన ఇండియాలో కనిపించే ఒక గ్రహణానికి మాత్రం నియమాలు పాటించాలి. మరి ఇవి ఏ నెలలో ఎప్పుడు ఉన్నాయి, సో వీటి టైమింగ్స్ ఇవంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మొదటగా ఏర్పడే గ్రహణం అనేది ఎప్పుడు ఉంది అంటే మార్చి 14వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఉంది. సో ఇది పగటి పూట ఉంటుంది కాబట్టి మనకి ఇది ఇండియాలో కనిపించదు. ఇది ఎక్కడ కనబడుతుంది అంటే అమెరికా, పశ్చిమ ఐరోపా, పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రాల వద్ద ఈ గ్రహణం కనబడుతుంది. సో మన ఇండియాలో కనిపించదు కాబట్టి మీరు నియమాలు అయితే ఏం పాటించాల్సిన అవసరం లేదు. ఇది ఎప్పుడుంది? మార్చి 14వ తేదీ నాడు ఉందన్నమాట. ఇక రెండవ గ్రహణం అనేది ఎప్పుడు ఉంది అని అంటే మార్చి 29వ తేదీన పాక్షిక సూర్యగ్రహణం ఉంది. సో మొదట ఏర్పడేది చంద్రగ్రహణము, ఆ తర్వాత అదే నెల 29న ఏర్పడేది పాక్షిక సూర్యగ్రహణం అన్నమాట. సో ఇది కూడా ఇండియాలో ఉండదన్నమాట, ఇది వేరే కంట్రీస్లలో ఉంటుంది. ఎక్కడ అంటే ఉత్తర అమెరికా, యూరప్, వాయువ్య రష్యాలో సో ఈ యొక్క గ్రహణం ఉంటుంది. మన ఇండియాలో కనిపించేది కాబట్టి సో ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఇక మూడవ గ్రహణం అనేది ఎప్పుడు ఉంది అని అంటే ఇది సెప్టెంబర్ 7-8 తేదీ మధ్యలో ఉంది. సో ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అన్నమాట. ఇది మాత్రం మన ఇండియాలో కనిపిస్తుంది. సో ఇండియాతో పాటు యూరప్, అంటార్కిటికా, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రాలు, ఆస్ట్రేలియా, హిందూ మహాసముద్రాలలో ఈ యొక్క గ్రహణం అనేది అయితే ఏర్పడుతుంది. సో అది అప్పుడు మన ఇండియాలో కూడా ఉంటుంది కాబట్టి సో నేను ఖచ్చితంగా సెప్టెంబర్ నెలలో ఈ గ్రహణం ఏర్పడబోతుంది కాబట్టి నేను అప్పుడు ఖచ్చితంగా వీడియోస్ తీసి చూపిస్తాను. మీకు ఎలాంటి నియమాలు పాటించాలి ఏంటి అనేది నేను అప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2025లో చివరి గ్రహణం అనేది ఎప్పుడు ఉంది అని అంటే సెప్టెంబర్ 21-22 తేదీ మధ్యలో పాక్షిక సూర్యగ్రహణం అనేది ఉంది. సో ఇది కూడా ఇండియాలో అయితే కనిపించదు. సో మీరు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా. మన ఈ 2025వ సంవత్సరంలో మన ఇండియాలో కనిపించేది ఒకే ఒక గ్రహణం, అది సంపూర్ణ చంద్రగ్రహణం. అదైనా కూడా సెప్టెంబర్ 7-8 తేదీల్లో ఉంది. సో నేను ఆ మంత్ వచ్చేటప్పటికి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాంటి నియమాలు పాటించాలి అనేది. సో ఇక మిగతా గ్రహణాలు అయితే మన ఇండియాలో లేవు. సో చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి, సో అక్క వేరే కంట్రీస్లలో ఉంటున్నాయి కదా, మనం ఫాలో అవ్వచ్చా అట్లా ఇట్లా అంటారు. సో ఎలాంటి మీరు నియమాలు పాటించాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇంకా మీరు దీని గురించి ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.